హాయ్ హలో నేను మీకు ఇక్కడ మంచి చికెన్ బిర్యానీ ప్రాసెస్ చూపించేస్తున్నాను అనమాట. ఫస్ట్ మనం రైస్ వాష్ చేసుకొని ఒక 1 అవర్ పక్క పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చికెన్ కూడా మంచిగా వాష్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అండ్ మంచిగా లాస్ట్లో కొంచెం కార్న్ఫ్లోర్, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకొని అట్లీస్ట్ ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది బాగా మ్యారినేట్ అయినప్పుడు. ఎప్పుడు దమ్ బిర్యానీ కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. డిఫరెంట్ ప్రాసెస్ అనమాట, చాలా ఈజీ. అండ్ నెక్స్ట్ మసాలా కోసం కొంచెం పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒక 10 minutes అయినాక మళ్ళీ అందులో హోల్ గరం మసాలా అనమాట. ఈ మసాలా స్పైసెస్ లైక్ మిక్స్ కాకుండా చూసుకొని అప్పుడే టేస్ట్ ఫ్లేవర్స్ అనేది బాగుంటుంది. అండ్ మంచిగా మిక్స్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా అండ్ ఆయిల్ కూడా వేసి బాగా 80% వరకు బాగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయ్యి పక్కకు తీసేసేయాలి. అండ్ నెక్స్ట్ ఏదైతే మనము బిర్యానీ చేసుకుంటామో ఆ బౌల్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా పెరుగుతోటి, అది మంచిగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ పైకి వచ్చేదాకా మంచిగా ఫ్రై అయ్యి మొత్తం ఇంకా మనం ఫ్రై చేసుకున్న చికెన్ కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసుకొని మంచిగా నెక్స్ట్ ఇంకా రైస్ కుక్ చేసుకున్నాం కదా, అది కూడా మంచిగా పెట్టుకొని లైక్ పైన పుదీనా, కొత్తిమీర, లైక్ గీ అంతా యాడ్ చేసుకొని దమ్ చేసుకోవడమే. ఒక 10 minutes దమ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. అండ్ ఇఫ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.